in Chabad House, the Jewish Learning Center at Nariman House in Mumbai. 1993 నుంచి 26/11 దాకా దాదాపు 15 టెర్రరిస్ట్ అటాక్స్ ఇండియా మీద జరిగాయి. ఈ టెర్రరిజం వల్ల అఫెక్ట్ అయిన కంట్రీస్ లిస్ట్ లో టాప్ 3 లో ఇండియా ఉంది. ఈ టెర్రరిజం వెనక పాకిస్తాన్ ISI సపోర్ట్ ఉన్నా కూడా ఇక్కడ దాన్ని ఆర్కెస్ట్రేట్ చేసేది మాత్రం ఒకడే. He is currently second most wanted criminal on earth. Needless to say, number 1 for India. Ibrahim Qureshi. Fake currency, drug trading, 1993 serial bomb killing, any terrorist activity in India directly connected to him. Sir, Pakistan Qureshiకి పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ ఇస్తోంది. ఆ దేశం ప్రెసిడెంట్కి ఇస్తున్న చాలా మర్యాదలు ఖురేషీకి ఇస్తోంది. వీటికి సంబంధించిన ప్రూఫ్స్ వాళ్ల అడ్రస్లతో సహా మొత్తం డీటెయిల్స్ సంపాదించింది. గుడ్ వర్క్ కుల్కర్ని. 2 months లో G8 కంట్రీ సమ్మిట్ జరుగుతుంది. ఇండియాలో పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన టెర్రరిజం ఆపాలని, పాకిస్తాన్ని ఖురేష్ని ఇండియాకి అప్పచెప్పాలని మనం కోరబోతున్నాం. సో మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ అన్ని కొలాబరేట్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయండి. We will present that in the summit. Yes, sir. Good morning, sir. Morning. Namaskar, sir. Sit down. Good morning, sir. Yeah. What's happening? కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ ISI కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేశారు. డీకోడ్ చేశాం. ఇట్స్ అ వాయిస్ మెసేజ్. Let me hear. చెప్పండి సార్, 1993 సీరియల్ బ్లాస్ట్ లో మెయిన్ అక్యూస్డ్ ఖురేషి, వాడి రైట్ హ్యాండ్ అబ్దుల్ సలీం 26 నాడు సిరియా వస్తున్నాడు. అయితే సార్, వీఆర్ ప్లానింగ్ కవర్ట్ ఆపరేషన్. వాడిని క్యాప్చర్ చేసి ఇండియాకి తీసుకొస్తాం. ఏం మాట్లాడుతున్నారు కుల్కర్ని? సిరియాకి వెళ్లి కవర్ట్ ఆపరేషన్ చేస్తారా? ఫెయిల్ అయితే ఆ దేశంతో మనకున్న హెల్తీ రిలేషన్ దెబ్బతింటాయి. ఇంటర్నేషనల్ గా ఇండియాకున్న పీసీకింగ్ కంట్రీ ఇమేజ్ పోతుంది. 2 months ఆగండి. G8 సమ్మిట్ తర్వాత చూద్దాం. సార్, అబ్దుల్ సలీం గత 10 years లో ఫస్ట్ టైం బయట కంట్రీకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో తెలియదు. మేబీ దే ఆర్ ప్లానింగ్ అన్ అటాక్ ఆన్ ఇండియా. సార్, ఇంటెల్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది కవర్ట్ ఆపరేషన్, రికార్డ్స్ లో ఉండదు. మిషన్ ఫెయిల్ అయితే ప్రెస్ మీట్ పెట్టండి. ఇండియాకి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేదని ఖండించండి. ఒకవేళ వాడు దొరికితే వాడిచ్చే ఇన్ఫర్మేషన్ అదే రిపోర్ట్ లో పెట్టి G8 సమ్మిట్ కి వెళ్ళండి. ఖురేషిని అప్పచెప్పమని అడగండి. సార్, ఇట్స్ a win-win situation. Please. ఆపరేషన్ ఎవరు లీడ్ చేస్తున్నారు? అర్జున్ శ్రీకర్, మార్షల్ అండర్ కవర్. 12 missions accomplished. 100% success rate. Guys, give me a sit rep. At set point. Ravindra and Ashwin, 900 meters away. Ahmad, in position. All set, sir. Copy. 15 on the ground floor, 20 on the first, and 10 on the terrace. 20 around the perimeter.
Another 2 minutes target will be there. అర్జున్ వచ్చింది ఏఎస్ఐని కన్ఫర్మ్ చేయి. అహ్మద్ గెట్ ది కన్ఫర్మేషన్. మొత్తం 16 మంది ఉన్నారు. సెంటర్ కార్లో టార్గెట్ ఉన్నాడు. ఐ వాంట్ విజువల్ కన్ఫర్మేషన్. టార్గెట్ మాస్క్ లో ఉన్నాడు. అశ్విన్ కాపీడ్. Ahmed this right. All are wearing masks. Adi, get me the retina confirmation. Trying to focus, sir. Movement chala ఎక్కువ sir. Unable to focus. Arjun, without visual confirmation, I cannot go ahead. వాడిని కార్లోంచి బయటికి రానియండి సార్. सलाम अलैकुम भाई. वालेकुम अस्सलाम. Ashwin, get drone in position. Arjun, abort the mission now. సార్ అబ్దుల్ సలీం ఇక్కడికి వస్తున్నాడు ఇంటెల్ కరెక్ట్. ఏ కార్లో వస్తున్నారన్న డీటెయిల్ నుండి ఎంతమంది వస్తున్నారన్న డీటెయిల్ వరకు మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చింది అబ్దుల్ సలీమే సార్. మీ అసంప్షన్స్ మీద ఆపరేషన్స్ నేను ఆథరైజ్ చేయలేను. మీకు కన్ఫర్మేషన్ కదా కావాలి. 5 minutes లో ఇస్తాను. అర్జున్, why? We lost the audio, sir. What? Guys, plan B. Alpha 3. Down. Bravo 4. Delta 5-6. meters of the army base. Firing sound వినిపిస్తానికి 5 seconds. వాళ్ళు రియాక్ట్ అవడానికి 5 seconds. ఇక్కడ రావడానికి 3 minutes. Let's do it, guys!
रे तू साले? नाम है अर्जुन, इंडियन। साला Sir, we got the audio, sir. Please confirm it, sir. ఆపరేషన్ అయ్యాక కన్ఫర్మేషన్ ఏంటయ్యా? జస్ట్ టేక్ హిమ్ అండ్ లీవ్ ద స్పాట్ ఇమీడియట్లీ. Army vehicles approaching. Don't have enough time. Let's go, go! Now to the pickup. అర్జున్, ముందు ఆర్డర్ తీసుకోవడం నేర్చుకో. టెన్షన్ పెట్టి చంపిస్తున్నా. రే చూసుకోరా, ఆపరేషన్ సక్సెస్ అయింది కదా సార్. తేడా వస్తే మా ఉద్యోగాలు పోతాయి. నా తల పోయేది. సలీం భాయ్, कैसे हो? गड़बड़ मत कर सलीम. इंडिया बदल गया. अब हम भी बुरा लोग बन गए. సలీంతో వచ్చిన 15 బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు. కురేషికి తెలిసింది. కురేషి మైండ్ ని రీచ్ చేయడం చాలా కష్టం. వాడి పంచ్లైన్ తెలుసా? ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. కురేషి, అక్కడ అబ్దుల్ సలీం నోరు తెరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. చీఫ్, మీ ఐఎస్ఐ అవతలవాడి ప్రాణం తీయడానికి ట్రైనింగ్ ఇస్తుంది. బట్ కురేషి అవసరం అయితే ప్రాణాలు తీసుకోవటానికి కూడా ట్రైనింగ్ ఇస్తాడు. समझे? इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूं. వెన్నులో వణకంటే ఎలా ఉంటుందో
మళ్ళీ పరిచయం చేస్తా. అదే ఆంటీ, ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా, బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు. ఇల్లు వాటిలో వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాంలే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హాయ్ మాయా. హాయ్ భరత్. హాయ్ రఘు. ఆఫ్టర్ సో మెనీ డేస్ సార్. మీరెవరు సార్ నా సీట్ లో కూర్చున్నారు? సార్ నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు, తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు, పిల్లలు నానా అంటారు, పెళ్ళం ఏరా అంటారు, అదే ఫాదర్ మదర్ ఏరా అంటారు. చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా? సారీ సార్, మీరిక్కడ నా సీట్ లో ఏం చేయమంటావయ్యా? ఏం చేయమంటావు? నా 30 సంవత్సరాల సర్వీస్ లో 30 రోజులు లీవ్ పెట్టుంటా. నీ 3 సంవత్సరాల సర్వీస్ లో 365 రోజులు లీవ్ పెట్టావు. అసలు నిన్ను కదా అనాల్సింది. నీకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చారు చూడు, వాళ్ళని అనాలి. నీకేమో లీవ్ ఇమ్మంటారు, నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు. ఎట్లా కావడం? అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్. అదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను. అక్కడ మ్యాచ్ వచ్చుద్ది కానీ నువ్వు కనపడవే. ఏమయ్యా, నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్. అది కాదు సార్, కోచ్ కెప్టెన్ కలిసి నన్ను తొక్కేశారు సార్. 12th మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్. పోనీ ప్లేయర్స్ కి ఎప్పుడైనా మంచి నీళ్ళని ఇచ్చావా? సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్. అదిగో చూడు, ఈగోనే వద్దని చెప్పింది. ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి. ఓకే సార్, అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్. అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు? సర్లే, ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి. లోన్ కట్టను వాళ్ళ సార్? కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి. అంటే వాళ్ళు అలా వదిలేసామనుకో బ్యాంకులు మర్చిపోతారు, నువ్వు గేమ్ను మర్చిపోయినట్టు. ఇందులో 1000 నెంబర్లు ఉన్నాయి, కనీసం 500 మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్రోల్ చేయవా? సార్ 1000 మందికి మిస్ కాల్ ఇవ్వడానికే సాయంత్రం అవుతుంది, ఇంకా లోనా? నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి 4 రోజులు లీవ్ పెట్టడం కాదు, వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్రోల్ చేసావనేదే ఇంపార్టెంట్. నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా. ఈ మ్యాచ్ లో నువ్వు ఒక్కడే ప్లేయర్ కుమ్మే అంతే. సార్ సార్ చాలా అన్యాయం సార్. రామకృష్ణ గారు, ఇదా 1000 మంది ఫైలే కదా? అవును సీన్ గారు. ఇందులో మినిమం 500 మందిని అప్లోడ్ చేసామని అడిగాడా? మీకెలా తెలుసు? మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు. అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు. అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట? చేసాం. ఏమన్నారు? తిట్టారా? కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు. అయితే మీరేం చేశారు? ఫోన్ లోనే కదా దులిపేసుకున్నాం. అయితే ఇప్పుడు మేకేకర్నా? అదే పని మళ్ళీ చేయాలి. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఏమైనా సీన్ గారు, ఇప్పటి ఆడాలు మరీ ఓపెన్ అయిపోయారండి. నెక్స్ట్ కాల్ చేయండి, క్లోజ్ చేద్దాం. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఓన్లీ బీప్ 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 లైక్ దట్. అవును సీన్ గారు. చూడండి రామకృష్ణ గారు, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మొదటిది దులిపేసుకోవడం, రెండోది దులిపేయటమే. ఫస్ట్ది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి, రెచ్చిపోండి. రివర్సా? ఏమండి, వాళ్ళు అన్న ఫోన్ లో విష్ణు సహస్రనామం చదువుతున్నారండి భక్తితో వినడానికి. బూతులు సార్ అయ్యే. కరెక్ట్ సార్, మాటకు మాట, బూతుకు బూతు. మీరు రెచ్చిపోండి, మీ వెనకాల నేనున్నాను. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది? పర్సనల్ లోన్ కి 12.5%, హోమ్ లోన్ కి 9.5%, గోల్డ్ లోన్ కి 8.5%. ఏం చేస్తారు? ఏంటి లిమిట్స్? ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్? అవసరం అయితే బార్డర్స్ కూడా క్రాస్ చేస్తా, అదే నా డ్యూటీ. ఏంటి కాకపోతే ఏంటంట? నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు. నా పక్కన ఉన్నారు తెలుసా? ఏంటి ఫినిష్ చేస్తావు? ఏంటంట? రామకృష్ణ గారు. ఏం సీన్ గారు, ఎలా ఇచ్చాను? అంతా బానే ఉందండి. గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి? టీమ్ స్పిరిట్ సార్. ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు. ఈసారి చెప్తాను సీన్ గారు. ఫోన్లో ఫుట్బాల్ ఆడేసాను. అవును సార్.
మేనేజర్ క్యాబిన్ ఇక్కడ. అక్కడ. థ్యాంక్ యూ. కత్తిలో ఉంది కదా రామకృష్ణ గారు. కత్తులు ప్లేళ్లు మనకెందుకులే సీన్ గారు, కోసుకుపోతాయి. ఏం మాట్లాడుతుంది రామకృష్ణ గారు? మనోడు కండూరి కోళ్ళగా అయిపోయాడు. రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు, మనోడికి రబ్బింగ్ ప్రోగ్రామ్ పెట్టేసింది. వచ్చేస్తాను. రండి మేడం, రండి. ఇదిగో మేడం, మీరు అడిగిన రామకృష్ణ ఇతనే. హలో, ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా? అవును ఆయనే. అయితే ఇప్పుడేంటి? థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్ సీన్ గారు. టీమ్ స్పిరిట్ అండి. ఏంట్రా స్పిరిట్ లిక్కరు? మిస్టర్ మేనేజర్, ఇవాళ సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మండే మార్నింగ్ 10:30 కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి. అయ్యో, ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం. నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం. అంటే ఏంటి? లోన్ ఎప్పుడు తీసుకోవాలో వీడు చెప్తాడు, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్తావా నాకు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. ఏంటి సార్ ఆమెను బతిమాలతారు? మన బ్యాంక్ లో ఉన్న శతకోటి ఎంటుకల్లో ఒక ఇంటికి ఇవిడి. అమ్మ నువ్వు లాంచ్ చేయొచ్చమ్మా. నన్ను వెంట్రుకంటావా? అంటాము. అయితే ఏంటంట? రామకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి. షేక్ హ్యాండ్ ఏంట్రా? ఆ నవ్వులేంటి? మేనేజర్ మేడం, మండే 10:30కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్స్యూమర్ కోర్ట్ లో ఉంటాను, నువ్వు నటి రోడ్డు మీద ఉంటాను. గుడ్ బై. ఓకే ఓకే, బై బై బై. చాలా మంది చూసాను. బ్యాంకులో 100,000 వెంట్రుకలు ఉంటాయి. ఈ బ్యాంకు ఆవిడ ఒకటే వెంట్రుక. అసలు ఆ వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసమేనయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఆవిడేమన్నా పెద్ద పుడింగా? పుడింగే. ఐశ్వర్య మ్యామ్. ఐశ్వర్య రాయ్ కాదు కదా. ఆవిడ కంటే ఎక్కువ. బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్. మీకు విషయం తెలుసా? మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఎట్టమన్నా చూద్దాం. ఈ నోటు తోలే వద్దండి. ఇదంతా నాకు తెలియదు. ఆవిడ ఒక్కరోజు టైం ఇచ్చింది నాకు. అదే ఒక్కరోజు మీ ఇద్దరికి ఇస్తున్నాను. ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి. లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా. ఎవడా రై? ఓకే. హలో, కాజాబాయ్. కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా? ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు. మనల్ని అంటుంది. మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నారా? ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. కృష్ణ గారు మనం ఎస్కేప్ అవడం బెటర్ అండి. హలో, మీరు? ఐశ్వర్య మ్యామ్. మీరెవరు? సల్మాన్ అండ్ షారుఖ్ ఖాన్. మీరు ఉండండి సీన్ గారు. బాబీ ఇక్కడ కూడా వచ్చారా? కనిక ఫోన్ ఇవ్వు, పోలీసులకు ఫోన్ చేస్తా. మేడం 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 ప్లీజ్ మేడం, మేము చెప్పేది ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. జస్ట్ వెంట్రుకే కదా. స్పెల్లింగ్ మిస్టేక్ మేడం. ప్లీజ్ మేడం, జస్ట్ గెట్ అవుట్. ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం, మేము చేస్తాం. అవును మేడం. కనిక వీళ్ళని తోస్తాయి ఇప్పుడే. ఏంటి పాంత ఫిగర్ లో మీరన్నా కొంచెం చెప్పండి. ఫిగర్స్ మీరన్నా కొంచెం చెప్పండి అమ్మా. ఏంటి సార్ ఇప్పుడు ఎప్పుడు చూసినా నలుగురు బౌన్సర్లు వేసి తిరుగుతుంది, మన పని వద్దంటారా? అవపోతే వదులుతామా ఏంటి? కాలు మేము పడిపోం సీన్ గారు. కనిక ఏం చేస్తున్నావే? ఏమే మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు. బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటారు ఇల్లు. అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా. సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఆగవే, నువ్వు ఒప్పుకోవే, వాళ్ళు వాడేద్దాం. నో నో నో, దానికి వీళ్ళు వద్దంటే వద్దు. నువ్వు వాడుకు, నాకు వదిలే. నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా. వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా. ఒక్క నిమిషం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేస్తా. కనిక సీన్ గారు, నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఎంత సంపాదించిందంటారా? ఏమోనండి, ఫిగర్లు చూస్తే నాకు డౌట్ గా ఉంది. ఏదైతేనే ఫిగర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి. మన అకౌంట్స్ ఓకే అయిపోతే 4-5 ఎంకరేజ్ చేద్దాం. గుండమ్మా, పర్ఫార్మెన్స్ వేస్ట్. ఇంతకీ మేడం గారు ఏమన్నారండి? కానీ మీ మీద చాలా కోపంగా ఉంది. మీరే ఎలాగైనా ఆమె నొప్పించాలండి, లేకపోతే మా జాబ్స్ పోతాయి. నాకేంటి సీన్ గారు, మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? హలో హలో హలో, అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. 200 మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ లో 4th షాప్. అది ఆగ్రా వైన్స్ షాప్ ఏంటి? నేను చెప్పేది అదే షాప్. అక్కడికి వెళ్ళి 8 బీర్లు తీసురండి. చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేత్తే కానీ సన్నబడం. తాగడానికి కాదు, తలంటుకోవడానికి. బీర్తో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది. దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా, బీర్ ఎందుకో? తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా? దానికి దీనికి పోలికేంటి రామకృష్ణ గారు? నాకు అర్థం కావట్లేదు. కావాలా, హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. రండి సీన్ గారు, ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు బాబు. 2 స్ట్రాంగ్ బీర్లమ్మా. ఇలా ఉంటాయి, ఓకేనా? చిల్డా హాటా?
కూలింగ్ పోలేదు కదా? మేడం గారు కూలయ్యారా? తెలియకపోతే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అసలు మీలాంటి వాళ్ళు ఏం చేసినా తప్పలేదు. గెట్ అవుట్. అది తప్ప మీరేం చెప్పినా చేస్తాం. రేపు 11 o'clock న్యూటన్ కేఫ్ వచ్చి అక్కడ అంతా సెట్ చేసేస్తాం. ఓకే మేడం వెళ్ళు. పర్లేదు ఉంచుకో. సారీ అండి నాకు పెళ్ళైపోయింది. నేను ఉంచుకోమంది బిల్లుని. మన డబ్బులు ఎవరుతారు? మీకు డబ్బులు కావాలా హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. మీకు బిల్లు కావాలా? ఆదాబర్సే అండి. ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి రాత్రి ఇంటికి ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగ్? చిచి మేము అలాంటి వాళ్ళం కాదండి. డోంట్ టాక్. నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు? హే రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుటే ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేసేస్తానని ఇస్నే బోలా. ప్లీజ్ మేడం, రోజంతా కష్టపడి పనిచేస్తే నెలాఖరక్కని జీతాలు రాని జీవితాలమై ఆ పైసా బోలేతో కైసా. మై డెసిషన్ ఇస్ ఫైనల్. క్యా బాత్ కర్రా మేడం? ఇదే తప్పు మీ బాబీ చేస్తే దానికి ఎంత పెద్ద శిక్ష విధిస్తారో చెప్పండి. సీను గారు బాబీ ఎవరండి? ఇస్కా కొత్త అండి. ఓ ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. Yeah, I'll have one gluten-free thin crust pizza, extremely thin crust, and I want you to add nice black and green olives, and I also want you to add a lot of jalapenos and less cheese. I want a lot of asparagus in that, and as I already told you, add some cashew chips and a lot of jalapenos. వెళ్ళి ఇంకొక అతను పంపించు. థ్యాంక్ యూ సార్. ఏయ్, అతను ఎందుకు పంపించావు? అతను కొత్తోడండి. వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు, తన కొత్త షూస్ కొనుక్కున్నాడు. ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు వణుకుతున్నాయి. తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది. ఆర్డర్ ప్లీజ్. అతను కొత్త? ఎస్ మ్యామ్. సరే మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత షార్ట్ టైంలో ఇన్ని డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? హ్యూమన్ ఐ 576 మెగాపిక్సెల్ మ్యామ్. మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? సరే, ఈ రెస్టారెంట్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చెప్పు. వినేవాడు ఉంటే ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు. టోటల్ ఏరియా 4570. 11 tables, 44 chairs, 35 customers, 20 male, 15 female, 9 waiters, 2 managers, 2 cleaning staff. 10 tables are occupied, 1 table is reserved. 5 tables are food served, 3 tables are waiting for food. ఒక టేబుల్ బిల్ కట్టలేదు, ఒక టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. బిల్ కౌంటర్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్. మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు, వాళ్ళని నలుగురు కుర్రాళ్ళు సైడ్ కొడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కనిపించేది ఓకే, కనిపించింది కూడా చెప్తావా? మేడం 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 ప్లీజ్ మేడం, తను అడిగిందని చెప్పానంతే. ప్లీజ్ మేడం, ఒకసారి మేనేజర్ కాల్ చేసి అకౌంట్స్ మార్చని చెప్పండి మేడం. మేడం చెడగొట్టారు రామకృష్ణ గారు. తను అడిగితేనే కదా నేను చెప్పాను సీన్ గారు. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం. మేనేజర్ కి ఫోన్ చేయి. మేడం ఫోన్ చేయి. అకౌంట్స్ తీసేస్తాను చెప్తారా లేదా మమ్మల్ని తీసేయమని చెప్తారా? ఏం చెప్తే నువ్వు నా వెనకాల తిరగడం మానేస్తావో చెప్పు, అదే చెప్తా. అప్పుడు అకౌంట్ తీనేని చెప్పండి మేడం. సరే. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సార్ మేడం గారు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం. మేడం మేనేజర్ థ్యాంక్స్ థ్యాంక్స్. మార్నింగ్ సార్. మార్నింగ్. అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్ లో డాక్ సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ దెన్ దాట్, పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెంట్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది. వాడికి ఎలా దొరికింది సార్? సలీం ని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశావు, గుర్తుందా? వాడు రా అనలిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు. వెళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటికి మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్ సేఫ్. రేపు సలీం ని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇట్స్ టూ డేంజరస్ సార్. ఈ సీక్రెట్స్ తెలిసినవాడు సలీం ఒక్కడే. సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్.
అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి. సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు. రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు సలీంని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటెల్ వచ్చింది. డేంజర్ ఉందని తెలిసి కూడా కోర్టుకి ఎందుకు సార్ తీసుకెళ్తాం? దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఏం కాపాడుతాం? ఏ రూట్లో తీసుకెళ్తున్నారు? రూట్ మ్యాప్ అయింది. తీహార్ జైలు నుండి కోర్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసిన కోర్టుకి రీచ్ అవడానికి 20 మినిట్స్ పడుతుంది. ఈ 20 మినిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. తీహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్ లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్. ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వాడిని బయటికి తీసుకురాకండి సార్. తీసుకొస్తే తర్వాత బాధపడతారు. ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ సార్. సిటీలో ప్రతి 200 మీటర్స్ కి పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బలగాలుంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే. इंडिया वालों को कान में बॉम्ब लगाना पड़ेगा. साला हंस. अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी. लग जाएगी కానీ ఇండియాలో కాదు, ఖురేషీ గుంటెల్లో, పాకిస్తాన్ క్యాంప్లో. Have you gone mad? When the hell you will stop this? వాడెందుకు సార్ మనకి? బతికున్నా కూడా నిజాలు చెప్పడు. వాడిని విడిపించుకునేదాకా ఖురేషీ ఊరుకోడు. ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు. వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం, తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీకి ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ ని, మీడియాని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు? నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్. తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని, తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి. ఖురేషీ తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రరిస్టులకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంజాయ్ యువర్ టీ. హలో, ఎక్కడున్నావు? సారీ మా నీకు చెప్పలేదు. ఫ్రెండ్స్తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు, మన రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ, అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు. ఆది కూడా అక్కడే ఉంటాడు. ఇటీ క్లాస్ పిక్తా. ఫోన్ కట్ చేశారు. అర్జున్, వీడికి పెళ్ళై ఒక పాప ఉంది, వీడి వైఫ్ ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్? నాకు పెళ్లికి సెట్ అవ్వదు సార్. మా అందరికి సెట్ అయింది కదా సార్. మనం 2 లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఒకటి అబద్ధం, ఇంకోటి నిజం. బుద్ధ అబద్ధం అందరికీ తెలుసు, నిజం మనం బయటికి చెప్పలేం. నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. కమాన్ అర్జున్, నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది, తనకి నిజం చెప్పక్కర్లేదు. అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది, తనకి అబద్ధం చెప్పక్కర్లేదు. దట్స్ ఆల్ వెరీ సింపుల్. వై యు వాంట్ టు కాంప్లికేట్ దిస్? మనకు అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్? దొరుకుతుంది, వెతుకు, సర్చ్ ఫర్ ఇట్. మనకదే కదా పని. ఏం కాదు. ఏమైంది? బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు, పడుకోవట్లేదు. నైట్ లో మూలుగులు, పొద్దున్నేమో అరుపులు. నైట్ మూలుగంటే అంటదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్. అప్పుడప్పుడు తోకెత్తుతాడా? నేను రాగానే డాక్టర్. నేను మాట్లాడేది జంతువుల గురించి. మూలిగినప్పుడు కాలెత్తుతాడా? హోల్ నైట్ డాక్టర్. హోల్ నైటా? చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్ గా. మెడిసిన్ ఏమైనా? ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు. వయసుకు వచ్చింది కదా, స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు. అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీంట్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి ఆడకుక్కని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడం, లేదంటే ఫసక్. ఫసక్ అదేంటి? ఇవి జాతి కుక్కలు. ఆడకుక్క కూడా సేమ్ జాతే ఉండాలి. ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణానికే ప్రమాదం. రేర్ బ్రీడ్. కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడ వెతుకుతాం డాక్టర్? కుక్కల కోసం మీరు వెతకని అవసరం లేదు. మా పప్పికి 500 ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది. పప్పియా? పప్పి అంటే కుక్క అనుకుంటారా? మై రిసెప్షనిస్ట్. ఓ పప్పి. డాక్టర్. ఎస్, వెళ్ళండి, పట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చెప్పింది ఈ అడ్రస్సేనా? అడ్రస్ అయితే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? వీళ్ళేంటి ఇక్కడ? మీ ఇల్లా ఇది? అలాంటిదే, రండి. అమ్మయ్యా, కమ్. నైస్ ప్లేస్. ఓ సో క్యూట్. అచ్చం మా బాబీలానే ఉంది. ఓ బేబీ, సో క్యూట్. వాట్స్ యువర్ నేమ్? పెక్కో. నేను మీకోసం రాలేదు, దీనికోసం వచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది, బాబీ. డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు. పని అవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు. ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ మీకెందుకు? దీనికుంటే చాలు. దానికే ఇంట్రెస్ట్ లేదు. మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా, డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. రామకృష్ణ గారు, ఈ రోజు డ్రై డే అంట, మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా? నువ్వేంటి ఇక్కడ? నువ్వా? అవును నువ్వే. బీర్ బేబీ తప్పుకో. ఏంటి ఇక్కడ? మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు. జస్ట్ పీక్ పిసికేస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. అయ్యో, అవే మాటలండి.
మీ కుక్కని మా బాబీతో ఒక్క గంట వదిలేస్తే ఆడుకుంటుంది. అమ్మా ఇదేంటి రామకృష్ణ గారు, ఇవిడి కోపం వస్తే మనతో ఆడుకుంటుందా? వీళ్ళకి ఒక్క కోరికొస్తే మనకు ఒక్కరిని వాడేసుకుంటుందా? అయ్యో, అలా ఏం కాదండి. చూడండి, నేను దీన్ని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను. దీన్ని మేటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకునేంత టైం నాకు లేదు. అది కాదండి, గొడవలుంటే మనం చూసుకోవాలి. కుక్కలేం చేశాయి? వెళ్ళవమ్మా, ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి అంటే అప్పుడు ఉండాలి బుద్ధి. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఢిల్లీ మొత్తంలో ఈ జాతి ఆడకుక్కని ఒక్కడి దగ్గరే ఉందనుకుంటున్నావా? అయితే వెళ్ళమనండి రామకృష్ణ గారు, మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి? సరేరా, చూసుకుందాం. అలాగేనండి, వెళ్ళిపోమ్మా. మాకు అంత చూసుకోవడానికి టైం లేదు. మేము అర్జెంట్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి. గుడ్ బాయ్. ఒక అడ్రస్ కి 500 అవుతుంది. నాతో మీరు వస్తే 5000 ఇస్తా. 5000? ఓకే, థ్యాంక్ యూ. బాబీ వస్తుంది, స్నూపీ ఫ్రెష్. ఏజ్ ఎంత? 3 months. డాక్టర్, ఇది మరీ చిన్నది. చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో. లెట్స్ గో. థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్? చూసించాలి రండి. ఎస్, చిన్నదే. డాక్టర్, कैसे हैं आप? గుడ్ గుడ్. హాయ్. నీ ఐటమ్ వచ్చింది. మేల్ డాగా? పేరు ఏజ్ మెన్షన్ చేశాను కానీ మేలా ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోదా? ఇది గే సెక్స్ అవుతుంది డాక్టర్. తప్పులేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఐషునా? బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవడం నాకు అలవాట్లేదు. బాగా పరిచయం అయ్యాక ఫీజు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఐశ్వర్య గారు, ఏంటి ఇక సిటీలో మిగిలింది ఆ బీరుబాయ్ డాగ్ ఒకటే. అతను కన్విన్స్ అవ్వట్లేదు. ఇంప్రెస్ చేయండి. చేస్తే మీ బాబీ మగాడు, ఆ బీరుబాయ్ మగాడు. దీని కోరిక అతను పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి. దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా? ఓన్లీ వన్స్ ఫసక్. ఎరగట్టుకొస్తున్నట్టుంది రామకృష్ణ గారు. మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు? అదే నాకు అర్థం కావట్లేదు సీన్ గారు. ఆపేయాలి దోలాపారం. రామకృష్ణ సార్, ఒకసారి లోపల రా. వాడు వస్తున్నాడు సార్. ఏంటి రామకృష్ణ, మేడం మీద ఫేవర్ అడిగితే కుదరదన్నావంట? ఇంట్రెస్ట్ లేదు సార్. ఏంటయ్యా ఇంట్రెస్ట్ లేదు? నువ్వు ఆ పిడత మొహం గాడు ఈ ఆఫీస్ లో ఉంటావు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడ్జస్ట్ అవట్లా? ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సార్. ఏంటండి ప్రాబ్లం? ఆ మ్యాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాంటమ్ కూడా తెచ్చుకుంటాను. రామా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. పోనీ ఫ్రీగా ఏమొద్దు, గంటకెంత కావాలో చెప్పండి. రామా, ఇల్లు ప్రాబ్లమా? రిసార్ట్ బుక్ చేస్తాను. రామా మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? రామకృష్ణ సార్, కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్లీ పుట్టాడయ్యా. రామకృష్ణ మళ్లీ పుట్టాడు. వీడికి వేరేలా అర్థమైనట్టుంది. అప్పు ప్లీజ్ అర్థం చేసుకోరా. నన్ను వదిలేయండి. రామా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను కదా మార్గం అని. కిడ్నాప్ చేద్దాం. ఎవరిని? వాడినా? కాదు, వాడు డాగ్ తీసుకొచ్చా తాళం గుర్తుని.
వాడు ఇడ్లీ చెట్టు ఏంటి కుక్క ఎక్కడుందో తెలిసిపోతుంది వాసన బట్టి. బెడ్రూమ్ లోనా? ఓకే. మై పెక్కో ఎంతసేపు? సారీ క్యారీ ఆన్. సారీ లైఫ్ లో అసలు ఎప్పుడు ఇన్ని టైం సారీయే చెప్పలేదు. సారీనా ప్లీజ్. నవ్వరా కదా? అమ్మో మీరింకా తిడతారు. కిడ్నాప్ కేసు పెట్టి లోపలేస్తారేమో అనుకున్నా నేను. థాంక్ గాడ్. నేను అనుకున్నాను, బట్ మీరు బాబీ కోసం చేసే రిస్క్ చూసి నేను కన్విన్స్ అయ్యా. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? మీరు కాఫీ కూడా తాగుతారా? హలో, నేను తాగబోతుని కాదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా అంతే. ఓ ఒక్కరే ఉంటారా? యా, జస్ట్ మీ అండ్ బాబీ. అమ్మా నాన్న? అమ్మ లేదు. నాన్న వేరే ఆమెతో ఆస్ట్రేలియాలో ఉంటారు. నన్ను చూడ్డానికి ఒక్కసారైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. బట్ ఫోన్లో మాట్లాడితే చాలని నాన్న అనుకుంటారు. బర్త్డేకి ఒక గిఫ్ట్, సంవత్సరానికి ఒక ఫోన్ కాల్. అప్పుడప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతుంటాను. బట్ దాట్స్ లైఫ్ రైట్? సో ఐఎమ్ హ్యాపీ. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ. బ్యాంకులో అంత కోపంగా చూసిన మిమ్మల్ని ఇంత కామ్గా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. నేనేం రాక్షసుని కాదు, అందరిలాంటి అమ్మాయినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయిగా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. బాయ్ ఫ్రెండ్? లవ్ అని చెప్పలేను. 9th స్టాండర్డ్ లో క్రష్ ఉండేది. అది క్రష్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు లవ్ చేద్దామన్నా టైం లేదు. మరి మీరెందుకు ఎవరిని ఇప్పటి వరకు లవ్ చేయలేదు? అందరు నన్ను మొండోడు అంటారు. బోతో హై, మీరు మొండోళ్లే. అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ టైం సారీ కట్టుకున్నా తెలుసా? సారీ సూట్స్ యూ. స్మైల్ సూట్స్ యూ. అందరూ ఇలా కలిసి కూర్చొని చాలా రోజులు అయింది కదరా? అందరం ఫ్యామిలీస్ తో వచ్చాం, నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చావు. ఫీల్ అవుకు, నెక్స్ట్ టైం జంటగా వస్తారులే. ఎరా ఐశ్వర్య ఉంటుంది? ఐశ్వర్యనా? ఐశ్వర్య ఎవరు? వీడు వెంట పడుతున్న అమ్మాయి. వీడొక అమ్మాయి వెంట పడుతున్నాడా? బ్యాంక్ లో స్టార్ట్ చేసి తన ఆఫీసు కాఫీ షాప్, ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు అమ్మాయి? తన బ్యాంక్ లో నా కస్టమర్. బ్యాంక్ పని మీద కలిసాం అంతే. బ్యాంక్ పని అయితే మార్నింగ్ కలవాలి గాని నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంట్లో కాదురా. వీడు మాత్రమే కాదు, వీడి కుక్క కూడా వెళ్ళింది. అది అక్కడే సెటిల్ అయింది. ఇక వీడు వెళ్ళి సెటిల్ అవడమే. అలాంటిది ఏం లేదురా. అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీకు లేకపోవచ్చు కానీ తనకుందేమో కదా. తన నెంబర్ ఇవ్వు, నేను అడుగుతాను. అవసరం లేదు, తనే ఇక్కడికి వస్తుంది. జస్ట్ వెయిట్. తను ఇక్కడికి వస్తుందా? అదిగో వచ్చేసింది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ కదా. అమ్మాయి ఎదిరిపోయిందిరా. హాయ్ హాయ్ హాయ్. కమ్ ఆన్ కమ్ ఆన్. నన్ను ఎవరు పిలిచారా? హాయ్ హాయ్, వెల్కమ్ టు ద పార్టీ. ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంతే. మరి ఇందాక అడిగితే బ్యాంక్ లో కస్టమర్ అని చెప్పావు. మీరందరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్సా? కాదు, మేము డెహ్రాడూన్ లో ట్రైనింగ్ అప్పుడు కలిసాం. బ్యాంక్ ట్రైనింగ్ కూడా డెహ్రాడూన్ లో కాదు 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 కాదు. మేము బ్యాంక్ ట్రైనింగ్ కోసం కాదు, మేమందరం ఒకే ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాం. ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు మేమందరం కలుసుకున్నాం అనమాట. అవును, కరెక్టే. మరి మీ అమ్మ నాన్న? నాకెవరు లేరు. అమ్మ నాన్న ఆర్మీ బేస్ లో పనిచేసేవాళ్ళు.
ఒక బ్లాస్ట్లో చనిపోయారు. నేను ఆర్మీ క్యాంప్లోనే పెరిగాను, ఆర్మీ స్కూల్లోనే చదివాను. తర్వాత ఫ్రెండ్స్గా నా లైఫ్లోకి వీళ్ళు వచ్చారు, ఫ్యామిలీస్గా వాళ్ళు వచ్చారు. నౌ దిస్ ఈస్ మై ఫ్యామిలీ. Alright guys, let's have shots, okay? Excuse me. One more shot, please. Yeah, ma'am. Thank you. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? హే, నిమిషం చూస్తేనే కాఫీ షాప్ లో ఎక్కడ ఏమున్నాయో అన్ని చెప్పేశావు. ఒక అమ్మాయి మనసులో ఏముందో నీకు తెలియట్లేదా? నీ మెగా ఫిక్సర్ 576 కళ్ళకి. ఏ, ఐ లవ్ యూ. నీకు ఎక్కువైంది, కూర్చో, రేపు మాట్లాడుకుందాం. ఐఎమ్ సీరియస్ రామకృష్ణ. ఐశ్వర్య, నీకు ఎక్కువైంది. నేను ఎక్కువ తాగిందే నీతో మాట్లాడడానికి. ఓకే, నౌ స్టాప్ ద కార్. స్టాప్. జస్ట్ 1 వీక్ లో ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావని అడక్కు. నేనేం 16 ఏళ్ల బాలకుమారిని కాదు పిచ్చిగా ఆలోచించడానికి. I'm much more mature than you think, you know. I run a whole big company. Hey, నిన్ను హగ్ చేసుకుని ఏడ్వాలనుంది. సంతోషం వస్తే నాకంటే నువ్వు ఎక్కువ ఆనందపడతావనే ఫీలింగ్ ఉంది నాకు. ఇలాంటివి 100 ఫీలింగ్స్ ఉన్నాయి. అన్ని చెప్పాలా నీకు? Don't you understand? Just a minute. Yeah. Hello.
मार दूंगा साला। गाड़ी में बैठ। बोला ना, गाड़ी में बैठ। Dorman bichero! Dorman bichero! ఎలా వచ్చాయి చెప్పు दिया गया नंबर अभी नेटवर्क क्षेत्र से बाहर है। This number can't be reached right now. अभी नेटवर्क क्षेत्र से बाहर है। సార్ అర్జున్ రీచ్ అయ్యారా? ఎస్ సార్. సార్ కులకర్ణి సార్. సార్ నా కొలీగ్స్ ఫోన్స్ అన్ని నాట్ రీచబుల్ వస్తున్నాయి సార్. 10 minutes బిఫోర్ మేము అందరం కలిసి ఉన్నాం. ప్లీజ్ ట్రాక్ ద ఫోన్ సార్. హెడ్ క్వార్టర్స్ కి వచ్చేయి ఇమీడియట్లీ. ఓకే ఐమ్ కమింగ్ సార్. మీకు వీళ్ళకి ఫైరింగ్ జరిగింది, అందరు చనిపోయారని రాసుకోండి. వీడు నాకు కావాలి. అలాగే సార్. బై ది వే తన ఇంట్లో డ్రాప్ చేయండి, మాఫ్టీలో సెక్యూరిటీ పెట్టండి. ఓకే సార్. దే హావ్ బీన్ అబ్డక్టెడ్ అర్జున్. ఫ్యామిలీస్ ని వదిలేసి మన వాళ్ళని తీసుకెళ్లారు. ట్రాకింగ్ కూడా దొరకట్లేదు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారని కాదు, ఎవరు పంపించారని అడుగు. ఎవడు పంపించింది? ఎవడు? सोहेल इब्राहिम कुरैशी కొడుకు. నువ్వు నీ ఆర్మీ రా, మీరంతా కలిసి ఒక్కసారి దాడి చేసిన सोहेल भाई की शैडो को भी टच नहीं कर सकते. అర్జున్, మనకున్న ఒకే ఒక ఆధారం వాడు. I don't care about it. I need the complete details about Sohail, sir. How can you investigate when he is dead? sir. Oh my God. Arjun. అస్సలాముఅలైకుం అర్జున్ భాయ్. దోస్తుల్నే ఇలా చూస్తుంటే బాధగా ఉంది కదూ. అరే ఓ బినా మజల్ కే పహల్వాన్, మీరు సలీం భాయ్ని చంపేస్తే तुम्हें क्या लगा कि हम चुप बैठेंगे? नो 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 नो. 2 hours ఇంట్రోగేషన్ లో టైం వేస్ట్ చేశాను. అదే 2 hours లో ఢిల్లీ టు कराची వీళ్ళని తీసుకొచ్చాను. तेरा ब्रेन का प्रोसेसिंग मुझे थोड़ा स्लो लग रहा है. अपडेट कर साले. बेटा మీరు రాని
లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుతారు, మేము రైట్ నుంచి లెఫ్ట్ కి చదువుతాం. అప్పుడు వార్ అవుతుంది. जब तुम वॉर की शुरुआत करोगे हम वॉर का दी एंड करेंगे. दी एंड. बहुत सुना है तेरे बारे में मिस्टर अर्जुन. अंडरकवर मार्शल, 100% सक्सेस रेट. అని వింటుంటే मुझे बहुत अच्छा लगा. सीरियसली मुझे बहुत अच्छा लगा. अब साले मैं तुझे चैलेंज करता हूं. నా వాళ్ళు ఇండియాకి వచ్చి నీ ఫ్యామిలీలో నలుగురిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇండియన్స్ కి ఎంత దమ్ముంటే రారా कराची వచ్చి నీ ఫ్రెండ్స్ ని కాపాడుకో. फिर देखते हैं किसमें कितना है दम. तेरा मैं दम में तो वहीं रुक साले. मैं आ रहा हूं. खुदा हाफिज. रथ में मुझे रख कर चलती थी, कितना खुश था मैं माँ. जब मैं घबराया तब तू अपनाया, तेरी चुनरी ही साया था माँ. मेरे रग रग में तेरा नाम है माँ, तो ही मेरे दिल की सांस हो माँ. सपनों को खोए हैं, अपनों को खोए हैं, इनको इंसाफ मिलता नहीं. खून भी बह गया